వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ సిద్ధార్థ్ జర్నలిస్ట్. బీజేపీ ఒకప్పుడు బీజేపీ అనే పదం తెలంగాణలో వినిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ. సిద్ధాంతాలు వేరు. ఆ సిద్ధాంతాలతో ప్రతి హిందువుని కాపాడుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. అలాగే బీజేపీని నమ్ముకున్నటువంటి కార్యకర్తకు మేమున్నామనే అండనిచ్చింది కూడా బీజేపీయే. అలాంటి బీజేపీ మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని బండి సంజయ్ గారి హయాంలో ఒక మంచి ప్రేరణాత్మక ఉద్యమాన్ని క్రియేటించి బీజేపీ అంటే బండి సంజయ్ అంటే బీజేపీ అని చెప్పేసి అప్పుడు బీజేపీ పార్టీకి ప్రాణం పోసుకున్నటువంటి ఆ సందర్భంలో ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక నలుగురుగా ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులుగా కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ త్వరలో పోరుబాట పట్టబోతుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు అంటున్నారు. చూద్దాం మరి ఎలాంటి పోరుబాటలో బీజేపీ ప్రయాణిస్తుందో మరి ఒకసారి చూద్దాం. రైట్, త్వరలో బీజేపీ పోరుబాట, పార్టీ శ్రేణులకు అగ్రనేతలకు నిర్దేశం. రైట్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పెట్టేందుకు బీజేపీ నడుము బిగుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలపై ప్రజల్లో కలిసి ప్రభుత్వ సమరం చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో రామచంద్రారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే గ్రేటర్ అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు దిశానిర్దేశం చేశారు. అలాగే మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులతో కలిసి ఉద్యమించేందుకు విద్యార్థి విభాగాన్ని సంయుక్తంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 12వ తేదీన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనకు రానున్నారు. పార్టీ పరిస్థితి, భవిష్యత్తులో చేయవలసిన కాంగ్రెస్ కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీపై ప్రజలకున్న నమ్మకం ఉందని, రాష్ట్రంలో నాయకులు సమన్వయం లేపంతో ప్రతి ఒక్కరూ ఓటములు చూడవలసిన సమయం వస్తుందని చెప్పేసి హైకమాండ్ అలాగే పార్టీ ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతుంది. ఈ కార్యక్రమంతోనే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పోరుబాటకు నడుం బిగించి నడవాలని చెప్పేసి త్వరలో జిల్లాలో కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు వెల్లడించారు. ఎస్, బీజేపీ పోరుబాట. దేనికోసం బీజేపీ పోరుబాట? మేము ఇంతమంది ఉన్నాం, మా పార్టీని మేము కాపాడుకుంటాం, అలాగే మా పార్టీని నమ్ముకున్న వాళ్లకు మేము అండగా ఉంటామని చెప్పేసి క్షేత్రస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో బీజేపీ పోరుబాట చేయబోతూ ఉన్నది. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చడంలో విఫలమైనని చెప్పేసి బీజేపీ ధ్వజం ఎత్తుతూ ఉన్నది. త్వరలో ప్రజల్లోకి వస్తాం, అలాగే ప్రజల్లోకి బీజేపీ యొక్క సిద్ధాంతాలను, అలాగే బీజేపీ పార్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి గ్రామ స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఇస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి త్వరలో బీజేపీ పోరుబాట పట్టబోతూ ఉన్నది.